అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఎస్సీ వెల్ఫేర్ బాలుర హాస్టల్ నిర్మాణం మరోసారి వివాదాస్పదంగా మారింది. పాత హాస్టల్ భవనాన్ని కూల్చివేసి ఏడాది గడిచినా కొత్త భవన నిర్మాణం ప్రారంభించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్సీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాస్టల్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ హర్ష కుమార్, ఎమ్మెల్సీ కూడిపుడి సూర్యనారాయణతో పాటు ఎస్సీ సంఘాల నాయకులు రాజోలు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్న మాజీ ఎంపీ హర్ష కుమార్తో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలోని ఎస్సీ బాలుర హాస్టల్ అంటే గత సంవత్సరం ముందు నిబంధనలు పాటించకుండా కూల్చివేశారని చెప్పేసి అది వెంటనే నిర్మించాలని చెప్పేసి గత కొంతకాలంగా ఎస్సీ సంఘాలు అయితే ఉంది, రాజకీయ నాయకులు అయితే ఉంది, నిర్మించాలని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈరోజు రాజోల్ నియోజకవర్గంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రాస్తున్నారు. మరి ఇదే విషయం గురించి మాజీ ఎంపీ హర్ష కుమార్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాను. సార్ చెప్పండి, గత సంవత్సరం కాలంగా ఈ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఎస్సీ సంఘాలు నిరసన కార్యక్రమం మొదలెట్టాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే సంవత్సరంన్నర నుంచి ఈ ప్రభుత్వ హాస్టల్ లేదండి, వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ 1.5 సంవత్సరాల క్రితం కూల్చేశారు. వెంటనే కడతానని హామీ ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కూల్చేశారు. మరి అది చూస్తూ ఊరుకున్నారంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అది ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు. అంతేకాకుండా దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ కలప కానీ లేదంటే ఐరన్ కానీ అమ్మేసుకోవడం జరిగింది. ఆ డబ్బులు కూడా ప్రభుత్వానికి జమ చేయలేదు. ఇప్పటి వరకు హాస్టల్ కట్టలేదు. అంటే ఈ హాస్టల్ కట్టకపోతే పిల్లలు ఎక్కడ ఉంటారన్న ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదు, ఇక్కడున్న జిల్లా ఆఫీసర్కి లేదు. మరి కలెక్టర్ గారన్నా ఇటు ఈ సమస్య మీద స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారంటే అది లేదు. అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రాష్ట్రంలో అన్నీ కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేవు. ప్రతి హాస్టల్లోనూ కూడా మెయిన్గా ఈ మరుగుదొడ్డి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఒక్కొక్క మరుగుదొడ్డికి 50 మంది, 60 మంది, 100 మంది, ఒక చోట 300 మంది కూడా లైన్లో నించునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తీరా చూస్తే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదా అంటే ఎస్సీ సబ్ నిధులు మనకి 25,000 కోట్లు మిగులు ఇవి ఉన్నాయి. అటువంటిది అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఎస్సీల పట్ల. అది క్లియర్గా కనపడుతూ ఉంది. మొన్న కూడా ఇక్కడ రాజోలు కాన్స్టిట్యున్సీలో బ్లోఅవుట్ అయినప్పుడు ఇవ్వాల్సిన ఇవి కూడా ఇవ్వలేదు. వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తారన్నారు, బియ్యం ఇస్తా అన్నారు, అందరికీ ఈ పాలసీలు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా చేయిస్తా అన్నారు. అయినా అవి కూడా చేయించలేదు. ఈ యొక్క ఎస్సీ సబ్ నిధులు అన్నాయి గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఎస్సీ సబ్ నిధులతో ఒక 10,000 కోట్ల కేటాయించి 10,000 కోట్లు ఈ ఎస్సీ యొక్క హాస్టల్స్లో ఉన్న అన్ని కనీస అవసరాలు కొత్త హాస్టల్ బిల్డింగ్లు కట్టమని ఒక 10,000 కోట్లు ఇస్తే తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. దాని వైపు ప్రభుత్వం చూడట్లేదు. ఆ డబ్బుల్ని వేరే ప్రభుత్వ పథకాలకు ఖర్చు పెడుతుంది తప్పితే ఎస్సీలకి ఖర్చు పెట్టకుండా తాత్సరం చేస్తుంది. అంటే ఎస్సీల పట్ల పూర్తి నిర్లక్ష్యం అనేది వహిస్తుంది. ఎస్సీ బాలుర హాస్టల్ అంటేనే నిరుపేదలు ఉండే హాస్టల్ అది. వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం అసలు ఎందుకని ముందుకు వెళ్ళట్లేదని మీరు అనుకున్నారు. అలాగే ఎండిఓ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ అర్జీలు పెట్టినప్పటికీ కూడా ఈ సమస్య ముందుకు ఎందుకని వెళ్ళట్లేదు మరి? అంటే మాకు దళిత లోట్లు అవసరం లేదన్నాడు ఎవరు, డిప్యూటీ స్పీకర్ గారు. ప్రభుత్వ విధానం కూడా మాకు దళిత లోట్లు అవసరం లేదు, మేము వాళ్ళకి పనులు చేయమన్న విధంగానే ఉందేమో అని అనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటుంటే ఏదైనా ఉద్యమం చేద్దాం ఉంటుంటే ఈ రాజోల్ డిఎస్పీ, రాజోల్ సిఐ మరి ప్రతి వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. అంటే మాట్లాడుకునే హక్కును కూడా ఇక్కడ తీసేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా డిఎస్పీకి, రాజోల్ సిఐకిని, ఇంకొకసారి ఎవరికన్నా వార్నింగ్ చేసి మీరు కానీ చేసినట్లయితే మటుకు మీ స్టేషన్కి నేను రావాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి కొని తెచ్చుకోకండి. అంటే నిబంధనలకు అనుగుణంగా కూల్చివేశారని చెప్తున్నారు. ఆ మెటీరియల్ కూడా కాంట్రాక్టర్ తన అమౌంట్ ఏదో తీసుకుని తరలించచ్చు. వాళ్ళ మీద విచారణ చేపట్టాలని మీరు ఏమైనా కోరుకుంటారు? ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ చేయాలి కదా. ప్రభుత్వం విచారణ చేసి దానికి కారణం ఎవరు కోలుగొట్టారు, కోలుగొట్టిన దానికి మౌలిక పర్మిషన్ ఎవరు ఇచ్చారు,
ఎవరు అమ్మేసుకున్నారు, వీళ్ళందరి మీద, ఈ బాధ్యులందరి మీద చర్యలు తీసుకోవాలి కదా ప్రభుత్వం అంటే ఏంటి? సంవత్సరంన్నర అయింది, ఎవరి మీద చర్యలు తీసుకోకుండా వీళ్ళని గాలిలో పెట్టారంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అసలు? వాళ్ళకేంటంటే ఎస్సీసీ, నేను చెప్పాను కదా, ఎస్సీసీ ఓట్లు మాకు అవసరం లేదన్న తీరాన్ని ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని మేము భావించాల్సి వస్తుంది. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఈ బాలుర హాస్టల్ ఖచ్చితంగా ఇక్కడ నిర్మించాలని చెప్పేసి, అది నిర్మించిన పక్షంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని ఉద్యమంగా తీసుకెళ్ళి దీన్ని ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ప్రైమ్ న్యూస్, రాజోల్ నుంచి.